నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను శిల్ప. అసలే ఏపీలో రాజకీయం చాలా వేడివేడిగా జరుగుతోంది. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ అన్న రీతిలో మొత్తం అంతా సినిమా రంగానికి సంబంధించి వాడివేడిగా చర్చ నడుస్తుంది. ఒకటిపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎంకి జగన్కి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పోలవరం నిర్వాసితుల సమస్యల గురించి ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. సో అసలు ఈ లేఖలో ఏముందో, నారా లోకేష్ లేఖలో ఏ అంశాలు ప్రస్తావించారో ఒకసారి చూద్దాం. పోలవరం నిర్వాసితుల సమస్యలకు సంబంధించి అసలు పట్టించుకోవట్లేదని, వాళ్ళకి ఏపీ సీఎం జగన్ పట్టించుకోవట్లేదని, ప్రతి ఎకరాకు కూడా 19 లక్షలు ఇస్తానని, ఓసారి 10 లక్షలు ఇస్తానని, మరోసారి మాట మార్చారని లోకేష్ ఆరోపిస్తున్నారు. అయితే భూమి లేని వారికి 10 లక్షలతో ప్యాకేజ్ ఇస్తానని, వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీలు అమలు చేస్తారని, భూమి కోల్పోయిన వారికి భూమి, పోడు భూమి అయితే పట్టా భూమి ఇస్తానని హామీలు గుప్పించారు. అయితే ఎకరాకి 1.15 లక్షల నష్టపరిహారం ఇచ్చిన భూములకు 5 లక్షలు ఇస్తానని, 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ప్యాకేజ్ ఇస్తానని, 25 ఎకరాల సదుపాయాలతో నిర్వాసితులందరికీ ప్రత్యేకంగా కాలనీ నిర్మించి ఇస్తానని, అలాగే భూసేకరణకి చట్టానికి సంబంధించి 2013లో పరిహారం ఇస్తానని నాడు బహిరంగ సభలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కూడా డిమాండ్ చేశారు. అయితే నిర్వాసితులకి సంబంధించిన R&R ప్యాకేజీకి సంబంధించి, నిర్వాసితులకు సంబంధించి పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. అయితే పునరావాస కేంద్రాల్లో ఇళ్ల నిర్మాణం సరిగా లేదని, డ్రైనేజ్ సమస్యలు కానీ, అలాగే బాత్రూమ్స్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా లేఖలో ప్రస్తావించారు. అసలు నారా లోకేష్ రాసిన లేఖపై ఏపీ సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారు, సో అసలు ఈ లేఖ ఎటువంటి రాజకీయ పరిణామాలకి దారితీస్తుంది అనే విషయాల్ని చర్చించడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి శివరాం ప్రసాద్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ శివరాం ప్రసాద్ గారు. శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు రాజకీయాలు చాలా వేడివేడిగా ఉన్నాయి ఏపీలో. ఇటు ఆల్రెడీ వైసీపీకి పవన్ కళ్యాణ్కి మధ్య చాలా రచ్చ జరుగుతోంది చెప్పాలంటే. అయితే ఇప్పుడు నారా లోకేష్ రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పచ్చు. అయితే అసలు ఈ లేఖపై మీ ఉద్దేశం ఏంటి? ఈ లేఖ వెనక ఆంతర్యం ఏమిటి? నమస్కారమ్మా. ముందుగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. వారి ఆ మహానుభావులిద్దరికి నివాళులర్పిస్తూ ఇప్పుడు లోకేష్ గారు ఈ మధ్యనే పోలవరం ప్రాంతంలో పర్యటించారు. ఏంటంటే పోలవరం నిర్వాసితులు అసలు వాళ్ళ సాంత నెగ్లెక్ట్ చేశారు, ఏమీ వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు, అందాల్సినవి అందట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆ గ్రామాలను పర్యటించారు కూలంకషంగా. అంటే ఆ 2-3 రోజుల్లో కూడా ఎక్కడ ఆయన వేరే చోట కూడా ఉండాల, వాళ్ళతోనే కలిసి ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడారు. మొత్తం ఏమేం జరుగుతుంది ఇక్కడ, ఎంత బాధపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని ప్రభుత్వానికి మీరు దీన్ని చేయమని చెప్పినా గానీ వాళ్ళ దగ్గర చలనం లేదు. కాబట్టి బహిరంగ లేఖ రాశారు. ఇవాళ ఇది రాజకీయానికి సంబంధించి కాదు. పోలవరం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వరప్రదాయం. ఏంటంటే మనకు నీటి ఎద్దడి వస్తున్న సమయంలో ఇవాళ ఆ పోలవరం కనుక పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ కి అసలు నీటి ఎద్దడి అసలు ఆ ఇబ్బందే ఉండదు. ఎందుకు దాదాపు 40 లక్షల ఎకరాలకు అది వాటర్ నీటి అందిస్తుంది. అట్లాగే విశాఖపట్నానికి కానీ మిగిలిన చోట్ల కానీ తాగునీరు, సాగునీరు, ఇండస్ట్రీస్ కి ఇన్ని అందిస్తాయి. 950 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇన్ని ఉన్న బహుళార్థసాధక ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు భూములు ఇచ్చారు. ఆ ప్రాంతం వాళ్ళు అనేక మంది, ఎక్కువగా దాదాపు 70-80% గిరిజనులే వాళ్ళందరూ. వాళ్ళకు కూడా మనం మేలు చేయాలి, ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలనేది ప్రభుత్వానికి ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇవాళ 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తే ఆ కాంటూర్లో 275 గ్రామాలకి మీరు వాళ్ళని తరలించాలి అక్కడి నుంచి.
అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేవలం 4,000 లోపు అంటే 3,292 మంది 3,900 మందిని మాత్రమే వాళ్ళకు మాత్రమే పునరావాసం కల్పించారని చెప్పి సాక్షాత్ కేంద్ర మంత్రి ప్రకటించారు. అంటే వీళ్ళు ఎంతమందిని అసలు వాళ్ళని పట్టించుకున్నారా? ఇట్లాగా ఇప్పుడు ఒక పక్కేమో మనకి ఈ మన కాపర్ డ్యాము అది ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము నిర్వహణ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, నీరు నిల్వ ఉన్నప్పుడు అక్కడ గ్రామాలకి ముంపు భయం ఉంటుంది. అటువంటి సమయంలో వాళ్ళని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వకుండా గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అసలు హామీలు గుప్పించేశారు. ఒక్కగా ఏంటంటే 1,15,000 మీకు ఇచ్చింది ఇంతకు ముందు, నేను వచ్చిన తర్వాత 5 లక్షలు ఇస్తానని ఒకసారి, ఆ కొత్తగా వచ్చే వాటికి నేను 19 లక్షలు ఇస్తానని ఒకసారి, తర్వాత 10 లక్షలు ఇస్తానని ఇట్లా ఆయన నోటికి వచ్చినట్లుగా హామీలు ఇచ్చారు. అలాగే నిర్వాసితులకి వాళ్ళకి 25 రకాల సౌకర్యాలతో బ్రహ్మాండమైన కాలనీలు కట్టిస్తానన్నారు. ఇవాళ అక్కడ కట్టించిన అరకొర కాలనీలు చూశారు కదమ్మా, తలుపులు ఉండవు, సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అది ఒక పురుకోపం లాగా చేస్తున్నారు. ఆ తరలించకపోగా నీరు ఇదైన తర్వాత అక్కడ ముందు వస్తే వాళ్ళందరినీ తక్షణం ఖాళీ చేయండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఖాళీ చేయిస్తే వాళ్ళందరూ పాపం పండ్ల మీద గొట్ల మీద తలదాచుకున్న పరిస్థితి మనం చూసాం. మీ మీడియాలో వచ్చింది, వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎక్కడ తలదాచుకోవడం కోసం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కి వరద అనే ప్రాజెక్ట్ కోసం తమ భూముల్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళని రోడ్డు మీద నిలబెడతారా కట్టుబట్టలతో, ఏమి సౌకర్యాలు లేకుండా? పోనీ వాళ్ళకి ఏమైనా ఇచ్చారా, రేషన్ ఇచ్చారా? ఏమీ లేదు. వాళ్ళని దావని వాళ్ళు వదిలేశారు. అంత అర్థం లేకుండా బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం ప్రకటించింది, ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఈ R&R ప్యాకేజ్ అమలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ ప్రభుత్వం మామూలుగా అయితే ప్రతిదానికి విమర్శ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ వేలో నిర్మాణం చేయగలిగిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి అయితే లేదు. ఎప్పుడైనా సరే ఊరికే ఎదుటి మీద బురద చెప్పడం తప్ప. ఇప్పుడు పోలవరమే తీసుకోండి, దాదాపు 71% పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీళ్ళు 2.5 సంవత్సరాల్లో కేవలం కనీసం 4% కూడా పూర్తి చేయాల. అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారు వీళ్ళు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని విలువ ఏంటి, ప్రాజెక్ట్ పూర్తి చేస్తే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత మంచి జరుగుతుంది, ఇదన్నీ ఆలోచిస్తున్నారు. అసలు ఎక్కడన్నా బాధ్యత ఉందా? కేవలం ఆ కాంట్రాక్టర్ ద్వారా జే ట్యాక్స్ వసూలు చేసుకుందాం తప్ప వేరే విధానం ఎక్కడ కనపడలేదా? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? అంతకుముందు రివర్స్ టెండరింగ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 780 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి ఒక ప్రకటన ఇచ్చేసి కాంట్రాక్ట్ మార్చారు. కాంట్రాక్ట్ మార్చేటప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వద్దాం మార్చమాకండి, ప్రాజెక్ట్ ఆగిపోతుందని, కానీ మార్చారు. మార్చిన తర్వాత ఏం చేశారు? ఇసుక అని చెప్పి 500 కోట్లు ఇచ్చారు. అట్లాగే ప్రాజెక్టు అంచనా వ్యయం 1,656 కోట్లు పెంచారు. కుడి ప్రధాన కాలంకి ఎత్తిపోత కోసం అని చెప్పి 913 కోట్లు పెట్టారు. అట్లాగే హెడ్ వర్క్స్ మార్పు చేస్తే డిజైన్ లో ఇది మాకు సంబంధం లేదు, 2,500 కోట్లు మేము అని చెప్పి కేంద్రం తగ్గేసి చెప్పింది ఈ మధ్యనే. అంటే వెరసి వీళ్ళు 780 కోట్లు ఆదా అని చెప్పి 4,000 కోట్లు తినడం జరిగింది. వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ప్రజల మీద కానీ నిర్వాసితుల మీద కానీ వాళ్ళకి ఎట్లా మేలు చేయాలి, వాళ్ళని ఇచ్చేయాలని అసలు కనీసం బాధ్యతని విస్మరిస్తున్నారు. దీంట్లో కూడా వైసీపీ నాయకులు చేరిపోయి మళ్ళీ వాళ్ళ పరిహారం విషయంలో వీళ్ళే ఆధార్ కార్డులు పెట్టేసి వీళ్ళు అక్కడ ఉన్నట్టుగా చూసుకుని ఆ పరిహారంలో కూడా మళ్ళీ వీళ్ళు ఎంటర్ అయిపోయి అసలైన నిర్వాసితులకేమో డబ్బులు రావు, వీళ్ళేమో ఈ విధంగా చేస్తున్నారు. ఇది ఏ విధంగా సరైన పద్ధతో మాకైతే అర్థం కావట్లేదు.
మరి ఇటువంటి విధానంలో వీళ్ళు ఏం మంచి చేస్తున్నారు ఇక్కడ, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నారు, రైతాంగానికి ఏమి ఆ వాళ్ళకి మేలు చేస్తున్నారు మీరు, ఇటువంటి విధానాలతో ఎట్లా ముందుకెళ్తారో మాకైతే అర్థం కావట్లేదు. అందుకనే ఈ విధానాల మీద వాళ్ళకి కనీసం గవర్నమెంట్ కి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు లోకేష్ గారు ఆ ప్రాంతం అంతా పర్యటించి అక్కడ ఏదైతే వారికి వచ్చిన సమాచారం ఇది అక్కడికక్కడ నిర్వాసితుల దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని ఈ ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియపరిచారు. అయితే ప్రసాద్ గారు కనీసం ఇప్పటికైనా మేలుకొని నిర్వాసితులకు మేలు చేయాలని, వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం. శివప్రసాద్ గారు, అయితే మనం పోలవరం నిర్వాసితుల సమస్యల మీద అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మనం కొంచెం లోతుగా వెళ్లే ముందు అయితే ఒక చిన్న విమర్శ అయితే ఈ లేఖ మీద వినిపిస్తోంది. సో ఇప్పుడు రాజకీయాలు మొత్తం జగన్ వర్సెస్ పవన్ లాగా నడుస్తున్నాయి, కానీ ప్రతిపక్షం మేమే మా ఉనికిని చాటుకోవడానికి లేఖ ఇప్పుడు విడుదల చేశారు, మేము కూడా ఉన్నాము ఇక్కడ ఏపీలో అని చెప్పుకోవడానికి విడుదల చేశారని కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దానికి మీరేమంటారు? మీరు అన్నట్టు ఇప్పుడు మొదలెట్టి లోకేష్ గారు చేస్తే లేఖ విడుదల చేస్తే మీరు అన్నదానికి ఏదన్నా కొద్దిగా వ్యాలిడిటీ ఉంటుందేమో, కానీ ఆయన ఎప్పుడు పర్యటించారు, సమగ్రంగా మొత్తం విషయాలు తెలుసుకున్నారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించవచ్చు, దానికి లోకేష్ గారు పర్యటించడానికి, లోకేష్ గారు విడుదల చేయడానికి లేక అసలు సంబంధమే లేదు. ఆ బాధ్యత ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న దాన్ని ఆయన లేఖ ద్వారా తెలియపరిచారు. దీంట్లో ఎక్కడా కూడా రాజకీయం లేకపోతే మేమేదో వెనకబడిపోతాం అన్న భయం అదేం లేదమ్మా. మేము ఎప్పుడు కూడా అసలు రాజకీయం కోసం రాజకీయం చేసే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల సంక్షేమం కోసం నిలబడిన పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి, అలాగే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ నాయకత్వం వహించిన మాకు విధానం ప్రజల యొక్క సంక్షేమం, అంతేగాని రాజకీయం కోసం రాజకీయం చెయ్యం. మాకు ఎవరో పోటీ అనో లేకపోతే మేమేదో ఇదని చెప్పి భయం మాకు లేదు. మేము ప్రజల కోసం నిలబడతాం. ఆ ప్రజల కోసం నిలబడే విషయంలో అవసరమైతే వాళ్ళకి ప్రజలకు మేలు కలుగుతుంది అనుకుంటే ఎవరితో అయినా సరే కలిసి ఉద్యమం చేయటానికి కానీ, ఎవరితో అయినా కలిసి ఒక కార్యక్రమం చేయటానికి కానీ మా పార్టీకి అయితే అభ్యంతరం లేదు. అయితే శివరాం ప్రసాద్ గారు, మనం ఇంకా మరిన్ని విషయాలు చర్చించే ముందు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. చెప్పండి. సో పురుషోత్తం రెడ్డి గారు, చూశారు ఇప్పుడు నిన్న నారా లోకేష్ గారు లేఖ విడుదల చేశారు, జగన్కి లేఖ రాశారు పోలవరం నిర్వాసితుల సమస్యలకు సంబంధించి. చాలా అనేక అంశాలు లేఖలో ప్రస్తావించారు. అసలు న్యాయం జరగట్లేదని, అలాగే ఇంత ఇస్తానని చెప్పి అంటున్నారు తప్ప ఇవ్వట్లేదని, నిర్వాసితులకి సంబంధించిన ఇళ్ల నిర్మాణం కూడా పునరావాస కేంద్రాలు కూడా క్వాలిటీగా లేవని చెప్పేసి ఇలా కొన్ని అంశాలు ప్రస్తావించారు. సో దీనికి మీ అనాలిసిస్ ఏంటి? లేఖకు సంబంధించి లేఖ వెనక ఆంతర్యం ఏమిటి? దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్రాల్లో కానీ, ప్రపంచంలో కానీ ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు నిర్వాసితులు వస్తుంటారు. నిర్వాసితులు అనేది ప్రాథమిక సమస్యగా ఉంటుంది. అయితే పాలకులు నిర్లక్ష్యం కారణంగా ఎవరైతే మొదటి లబ్ధిదారుడుగా ఉండాలనో వాళ్ళు చివరి లబ్ధిదారులు కాదు కదా. ఆ ప్రాజెక్టు ముగిసిపోయే నాటికి కూడా వాళ్ళకి న్యాయం జరిగినటువంటి విషాదమైన ఘటనలు ప్రపంచంలో ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు అది అద్భుతాలు సృష్టించింది. ఇప్పుడు అమ్మకానికి పెట్టేశారు. ఇప్పటికి కూడా దాని నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలేదు పూర్తిగా. అట్లే మా రాయలసీమలో శ్రీశైలం డ్యామ్ ఎప్పుడో కట్టారు. ఇప్పటికీ అది దాని నిర్వాసితుల సమస్య కంప్లీట్ కాలేదు. నాగార్జున సాగర్ కూడా కొంత నిర్వాసితుల సమస్య ఇంకా ఉందని, అంటే నిర్వాసితుల పట్ల ఒక నిర్లక్ష్యం, ఒక చులకన భావం. ఎందుకంటే వాళ్ళ త్యాగాలతోనే ఆ ప్రాజెక్ట్ వస్తుంది. వాళ్ళు కానీ అక్కడి నుంచి తరలిపోతే ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడదు. అలాంటి వాళ్ళ పట్ల కన్సెంట్ అనేది ప్రభుత్వాలకు మొదటి నుంచి ఉండట్లేదు. ఇది ఒక సార్వజనీయమైన సమస్యగా ఉంది. దీన్ని అడ్రస్ చేయాలి. ఆ క్రమంలో లోకేష్ గారు వారి సమస్యలు తీసుకురావడం తప్పులేదు. అయితే లోకేష్ గారి లేఖ కొంత అసమగ్రంగా ఉందని అనిపిస్తుంది. అసమగ్రం అని ఎందుకంటారంటే పోలవరం నిర్వాసితులు రెండు కోణాల్లో చూడాలి. ఈ నిర్వాసితులకు సహజ న్యాయం జరగడం ఒక అంశం అయితే అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు మొత్తం పోలవరం ప్రాజెక్టు 50,000 పైచిలకు కోట్లు అనుకుంటే
అందులో 35,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ చుట్టూ అవుతుందనేది అంచనా గత తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అది మా బాధ్యత అనుకోవట్లేదు. కాబట్టి పోలవరం పూర్తి నేషనల్ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే మనం కట్టుకోలేం కాబట్టి మనకు పరిమితమైన ఆర్థిక వనరులు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ విడిపోయారు కాబట్టి అది నేషనల్ ప్రాజెక్ట్ ప్రకటించారు. దాంట్లో నిర్వాసితుల మేజర్ పార్ట్ ని కేంద్ర ప్రభుత్వం తమదిగా భావించకపోతే ఎవరు కట్టాలి, ఎవరు చేయాలి ఆ పని? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అన్ని పనులు ఆపేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాజధానులు, డెవలప్మెంట్ అన్ని ఆపేసి మొత్తం డబ్బులు తీసుకెళ్లి పోలవరం పెట్టాలి. అది సాధ్యమా? అది అసాధ్యం. అందువల్ల ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ తమకు ఇస్తుందా ఇవ్వదా అనేది పక్కన పెడితే అసలు ఏంటి వాళ్ళ బాధ్యత? వాళ్ళు అనుకుంటున్నారా, వాళ్ళు కాదనుకుంటున్నారా, కేవలం డ్యామ్ పోర్షన్ వరకు అనుకుంటున్నారా? ఈ గందరగోళం ఈ రోజు కొనసాగుతా ఉంది. దీన్ని ఎక్కడెక్కడ లోకేష్ గారు అడ్రస్ చేయాలి. ఇది పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా పోలవరం నిర్వాసితులకి జీవితకాల సమస్యగా మారిపోతుంది. ఇంత డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రోజు పోలవరం లోకేష్ గారి లేఖలో కేంద్రం చేసిన రెస్పాన్సిబిలిటీని ఆయన ఎక్కడ ప్రస్తావించాల. బహుశా ఆయనకు ఆ ప్రస్తావిస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేయకూడని తప్పులు పోలవరం విషయంలో 2 చేశాయి. మొట్టమొదటి విషయం ఇంతకు ముందు వారు మాట్లాడారు, 73% పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోయిందంట. కనీసం జనం నవ్వుకుంటారనేది కూడా లేకుండా మొత్తం 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 12,000-13,000 కోట్లు. 50,000 10,000 కోట్లు అంటే ఎంత అండి? ఎంత పర్సెంట్? 20% కూడా కాలేదు. 20% కాలేదు. నిర్వాసితుల సమస్య 33,000 కోట్లు అనుకుంటే ఇంతవరకు ఒక రూపాయి పెట్టలేదు. మీరు పెట్టలేదు, సరే మీరు పెట్టారా? ఎవరు పెట్టలేదు. 7 ఏళ్ల కాలంలో ఎవరు పెట్టలా. 33,000 కోట్ల రూపాయల పోషణలో 3 రూపాయలు పెట్టకుండా 73% ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. ఏమీ చేయలేదు. ఇంకా దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదు. 73% ఏంది? ఎంత ఖర్చు పెట్టింది అంత? కాబట్టి ప్రాజెక్ట్ ని ఎట్లా చూస్తుందంటే డ్యామ్ లో చూస్తున్నారు. ఒకవైపు నిర్వాసితుల సమస్యని అడ్రస్ చేస్తారు, రెండో వైపు ప్రాజెక్ట్ అంటే నిర్వాసితులు క్లియర్ చేయకుండా ప్రాజెక్ట్ ఎట్లా అవుతుంది? ప్రాజెక్ట్ యాంగిల్ మాట్లాడతారు. నిర్వాసితుల పట్ల కన్సల్ట్ ఉంది. కాబట్టి నిర్వాసితుల సమస్య పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉండడం ఎంత అవసరము. కేంద్రం నుంచి డబ్బులు రాకపోతే మనం చేయలేము. కాబట్టి కేంద్రాల గురించి అడ్రస్ చేయడానికి ఎందుకో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మనసు రావట్లేదు. రెండో అంశం, ఈ దేశం ఒక తప్పేంటి? అసలు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టు విభజన చట్టం ఏముంది? పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు కట్టేసి మన హ్యాండ్ ఓవర్, ఇది చట్టంలో ఉంది. ఈ అత్యుత్సాహానికి పోయి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోషణ మెయింటెనెన్స్ కి తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతోంది? మనం డబ్బు పెట్టి కట్టాలి, వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే నిర్వాసితుల సమస్యను అన్నింటినీ వాళ్ళకి ఇల్లు చేసుకొని ప్రాజెక్ట్ కట్టేసి మనకి ఇచ్చుంటారు 1 year అటు ఇటు. కానీ ఈయన తీసుకోవడం వల్ల తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అగ్రిమెంట్ చేసుకున్నారా? ఈ రోజు కూడా నిర్వాసితులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయలు కేంద్ర కార్యం ఆమోదించలేదు. ఈ రోజు కూడా అంటే ఇది చెప్తారు సిడబ్ల్యూసీ ఒప్పుకుంది. ఈ ప్రాసెస్ కింద నుంచి డిపార్ట్మెంట్ల వారిగా ఫైనల్ గా కేబినెట్ ఆమోద ముద్ర వేసేంత వరకు అది ప్రతిపాదన కింద స్థాయిలో జరిగేటువంటి ప్రాసెస్ లో జరుగుతుంటాయి. ఇంతవరకు కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించలేదంటే ఏం ఒప్పుకున్నట్టు? మనం రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ బాధ్యత తీసుకున్నప్పుడు 33,000 ఎంత నిర్వాసితులు ఖర్చు అయితే అంత, అది కూడా 152 అడుగుల ఎత్తులో పోలవరం డ్యామ్. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. 135 అడుగుల ఎత్తులో డ్యామ్ కడితే ఒక 4-5 వేల కోట్లతో నిర్వాసిత సమస్య ఉంటుంది. 152 అడుగులు డ్యామ్ కట్టి దాన్ని నీళ్ళు నిలిపితే 33,000 కోట్లు కావాలి. ఏ పోర్షన్ భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటా ఉందో క్లారిటీ లేదు. ఇట్లాంటి క్లారిటీ లేకుండా వాళ్ళతో అవగాహన రావడం మీరు చేసిన తప్పు. కేంద్రం చేసిన ప్రాజెక్ట్ మీరు తీసుకోవడం తప్పు. ఈ తప్పులన్నీ చేసేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదంటే ఈ తప్పు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. కాబట్టి బహుశా వాళ్ళు కేంద్రాన్ని ప్రశ్నించడానికి నిరాకరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ కేంద్రాన్ని ప్రశ్నించకుండా కేంద్రాన్ని నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి రాకుండా మనం జనరల్ గా ఉపన్యాసాలు చెప్తే సాధ్యం కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రాజెక్ట్ పని వేగంగానే జరుగుతుంది, కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. బహుశా జగన్ గారు ఎందుకు ప్రాజెక్ట్ పైన అంత హడావుడు కనపడలేదంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఒక పేరు పెట్టాడు, సోమవారం పోలవరం పెట్టాడు. దాని వారం ఆయన ఎనడం ఇంటికి రావడం. ఇదే పోలవరం ప్రాజెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పోవట్ల. అసలు ముఖ్యమంత్రి ఎందుకు పోవడానికి? ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటంటే ఆ ఇంజనీర్లు, కార్మికులు ప్రాజెక్ట్ కడతారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పని అంటే వాళ్ళకి కావాల్సిన ఇంధనం చేయాలి, డబ్బులు ఇచ్చేయాలి, కేంద్రానికి తీసుకురావాలి, సాంకేతిక సమస్యలు. ఈ పని ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని చేయాలి? ఢిల్లీలో కూర్చొని చేయాలి, అమరావతిలో కూర్చొని చేయాలి. ఈ పని చంద్రబాబు నాయుడు పోలవరం కూర్చున్నాడు. పోలవరం ముఖ్యమంత్రి కూర్చుని ఆటంకం 60 మంది పోలీసులు
ఆ న్యూసెన్స్ తప్ప. కాబట్టి ముఖ్యమంత్రులు చేయాల్సిన పనులు ఎగ్జిక్యూషన్ బాయ్గా వాళ్ళు చూస్తారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చే పని మనం చేయాలి. ఇప్పుడు సోమవారం పోలవరం జగన్ మరి అడావుడు చేయలేదంటే ప్రాజెక్ట్ కట్టలేదంట. నాకున్న అంచనా ప్రకారం వచ్చే మే నాటికి పోలవరం మొత్తం ప్రాజెక్ట్ మీన్స్ డ్యామ్ పని పూర్తయిపోతుంది, డ్యామ్ ని జాతికి అంకితం చేసేస్తారు. ఇది క్లియర్, జరుగుతుంది ఆ పని. అయితే పోలవరం ప్రాజెక్ట్ యొక్క నిర్వాసితుల సమస్యల్ని క్రమపద్ధతిలో పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కేంద్రం కానీ డబ్బులు కానీ ఇంటెండ్ చేస్తే 1 yearలోనో 2 yearలోనో క్లియర్ చేసేవచ్చు, లేకపోతే దశాబ్దాలు పడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో ఖర్చు పెట్టాలంటే అది ఇంటెండ్ పూర్తి కాదు. కాబట్టి పోలవరం యొక్క నేషనల్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం 152 అడుగులు అందుబాటులోకి రావాలంటే కేంద్రం క్లియర్ చేస్తే 2 ఏళ్ళు అయిపోతుంది, 2-3 ఏళ్ళు అయిపోతుంది. కేంద్రం కానీ నాంచితే అంగీకరించకపోతే కనీసం దశాబ్దాల కాలం పడుతుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మనం తప్పట్లేదు, అది ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి తప్పులు చేస్తా ఉందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రాష్ట్రానికి చెప్పాలి. ఈ రోజు ఎన్నిక సమయం ఇప్పుడు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు, 2,000 కోట్ల రూపాయలు ఇంకా మనకు తిరిగి రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. కానీ ఆ డబ్బులు తీసుకొచ్చే పని చేయాలి కదా, డబ్బులు తీసుకొచ్చేదంటే కొట్లాడుకోలేరు కదా. సమస్య ఏమవుతుందంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ దొంగలాడుతుంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కేంద్ర బడ్జెట్ తో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ని రాష్ట్ర ఎగ్జిక్యూషన్ చేస్తా ఉంది. అంటే అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు కాంట్రాక్టర్ మనం ఇస్తాం ఒక ప్రాజెక్టు, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, మొబైలైజేషన్ అడ్వాన్స్ ని ముందు ఇస్తాయి. ఒక కాంట్రాక్టర్ కి మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే వాతావరణం ఉన్న దేశంలో ప్రభుత్వానికి మొబైలైజేషన్ అడ్వాన్స్ ఎందుకు? మీరు ఏదో ప్రాజెక్టు ఇలా ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్ తీసుకున్నారు, ముందే డబ్బులు ఇవ్వాలి కదా. ఫస్ట్ రాష్ట్ర బడ్జెట్ నుంచి 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెడతారు, మళ్ళీ 2-3 ఏళ్ళు తీసుకొచ్చిస్తారు. దీనికన్నా దారుణం ఏమిటి? కాబట్టి దీన్ని కట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకటి మనకు మొబైలైజేషన్ అడ్వాన్స్ డబ్బులు ఇవ్వాలి, నిర్వాసితులు డబ్బులు మొత్తం ఎంతైనా అంట, అది 30,000 కోట్ల 3,000 కోట్ల 10,000 కోట్ల అది వేరే సంగతి. కానీ 152 అడుగుల ఎత్తులో డ్యామ్ కడితే ఎంత ఖర్చు అవుతుందో రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇలా అడ్వాన్స్ ఇవ్వాలి. మీరు ఖర్చు పెరిగే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అది వేరే కాబట్టి నేషనల్ ప్రాజెక్ట్ అయింది. కాబట్టి పోలవరం విషయంలో ఈ 2 క్లియర్ కాకపోతే ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఖచ్చితంగా మేరకు డ్యామ్ అయితే పూర్తవుతుంది. డ్యామ్ ఫలితాలు 100% రాష్ట్రం అందుకోవాలంటే పోలవరం నిర్వాసితుల సమస్యను కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మొత్తం అయ్యే ఖర్చును ఇంటైన్లో ఇస్తేనే అది పూర్తవుతుంది. ఇంటైన్ లేకపోతే కూడా క్రమ పద్ధతిలో ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటా పోతే దశాబ్దాల పాటు అది పెండింగ్ లో ఉండి పోలవరం పూర్తి సాకారం అవుతుంది. సో శివప్రసాద్ గారు సారీ, మీరు విన్నారు కదా ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నారో. సో ప్రధానంగా 2 అంశాలను అయితే ప్రస్తావించారు ఇక్కడ. ఒకటి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి జాతీయ ప్రాజెక్ట్ అయితే అది మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మేము కట్టుకుంటామని తీసుకోవడం ఒకటి మొదటి పొరపాటు అయితే. ఇంకొకటి లేఖలో పేర్కొండి, ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ లేఖ రాశారో ఆ లేఖలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కానీ రెస్పాన్సిబిలిటీని కానీ ఎక్కడ లేఖలో కూడా ప్రస్తావించలేదు అని చెప్పేసి కూడా ఈ 2 అంశాలను ప్రస్తావించారు. అలాగే ఇంకొక అంశం ఏంటంటే, సో మీ హయాంలోనే టీడీపీ హయాంలోనే పోలవరం అనేది నత్తనడకన సాగింది, పోలవరం పనులు అనేవి కూడా విమర్శలు వినిపించినాయి చాలా చాలా రోజులు దాదాపు. సో దీనికి మీరేమో ఆన్సర్ ఇస్తారు? పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. చాలా పార్షియల్ గా ఉందమ్మా పురుషోత్తం రెడ్డి గారి ఆర్గ్యుమెంట్. వాళ్ళు సమర్థించడం కానీ ఇది కానీ చాలా పార్షియల్. అంటే ముందేమో లెటర్ అసమగ్రం అంట. లెటర్ రాసింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లెటర్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉండదు. ఒకవేళ రాయదలుచుకుంటే మీరు R&R ప్యాకేజీ యాజ్ పర్ రూల్స్, ఎందుకంటే ఇరిగేషన్ కాంపోనెంట్ మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది. కాబట్టి ఇక్కడ మీకు మా రమేష్ చంద్ర అని ఒక RTI యాక్టివిస్ట్ అడిగినప్పుడు స్పష్టంగా సమాధానం చెప్పారు. ఇరిగేషన్ కాంపోనెంట్ 100% ఇస్తాం. ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం, భూసేకరణ, R&R ప్యాకేజ్. దానికోసం అడగమనండి, అది వేరే. ఇది దీనికి దానికి లింక్ పెడతాం అనేది రాసిన లెటర్ ని దాన్ని తక్కువ చేసి చూపించడానికి చేసిన ప్రయత్నం తప్ప దానికి ఆ విమర్శకి ఒక విధమైన అర్థం లేదు. రెండోది, ఇది టేకప్ చేయడం తప్పు అన్నారు. సరే, టేకప్ చేయలేదు. ఇవాళ వారు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత 2019కి ఇప్పటికి ప్రాజెక్ట్ లో జరిగిన పనులు 4% మాత్రమే. ఇది ఒకవేళ ఇది కూడా తప్పంటారేమో. నేను చెప్తాను, 11 ఫిబ్రవరి 2019 కేంద్ర జలవనరుల శాఖ
141 సమావేశంలో ప్రాజెక్టు అంటే డ్యామ్ 66% పూర్తయిందని ఇచ్చారు. అట్లాగే కేసీఆర్ నాని గారు, విజయసాయి రెడ్డి గారు, కనకమేడ రవీంద్ర గారు అక్కడ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలోకి 69.54% పూర్తయిందని చెప్పారు. మరి మీరు వారిని కూడా అట్లాగే అంటారేమో, ఇది హాస్యాస్పదం అంటారేమో నాకైతే తెలియదు. పార్లమెంట్ కూడా హాస్యాస్పదంగా మంత్రి గారు ప్రకటించారేమో, అది మనకైతే తెలియదు. సరే, డిపిఆర్ 2 అయితే ఆమోదించారు. 57,900 కోట్లు ఎంతో, దాంట్లో R&R ప్యాకేజ్ కూడా ఉంది. ఆ తర్వాత ఇంకేయో పనులు తగ్గించి ఇది మా సమాధానం 47,000 కోట్లతో ఎంతో ఆల్రెడీ ఆమోదం జరిగింది. దాంట్లో చేయాల్సింది ఎవరు? డిపిఆర్ ప్యాకేజీని అమలు చేయమని అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ముందు మీరు R&R అమలు చేసి అక్కడ నుంచి డబ్బులు తీసుకోవాలి, రీఎంబర్స్మెంట్ ఇది. సరే, ఇవాళ ఇందాక ఆయన మెయిన్ ప్రధాన విమర్శ ఏంటంటే ఎందుకు తీసుకున్నారు అని. తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న వివిధ పనులు కానీ డ్యాములు కానీ ఎన్ని సంవత్సరాలు పట్టిందో వారికే తెలుసు. వారి విశ్లేషకుడు కదా, ఆయన పెద్ద కదా, వారికి తెలియదే లేదు కదా. 20 సంవత్సరాలకు కూడా పూర్తి కాని డ్యాములు ఉన్నాయి, 20 సంవత్సరాలకు కూడా పూర్తి కాని పనులు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ని 20 సంవత్సరాలు మనం నీరు లేకుండా చేద్దామా? వారికి ఫలాలు అనుభవించకుండా చేద్దామా? ఇక్కడ కూడా ఏంటంటేనమ్మా, ఏది ఖర్చు పెట్టినా ఇక్కడ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ప్రతిదీ మీరు అక్కడ సబ్మిట్ చేస్తే బిల్స్ అన్ని యాక్సెప్ట్ అయిన తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. ఇంట్లో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలస్యమైతే 4,000-5,000 కోట్లు భరిస్తుంది, తర్వాత తీసుకుంటాం. కానీ తీసుకుంటాం ఎందుకనే దానికి సమాధానం ఇది. తీసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యేది? ఇవాళ అది మధ్యలో ఉన్నప్పుడే దాంట్లో పట్టిసీమని నిర్మించి అక్కడి నుంచే దాదాపు 1,500 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే దాని మీద ఎన్ని వేల కోట్ల ఇవాళ ఆదాయం వచ్చింది, ఎంతమంది రైతులకి దాని వలన మంచి జరిగింది? విమర్శించడం కోసం విమర్శ కాదమ్మా, విమర్శించడం కోసం విమర్శ కాదు, మంచి చెడు విమర్శించాలి. చెడు ఉంటే విమర్శించండి, మేమేమీ అనుకుంటలేదు, తప్పు లేదు. అంతేగాని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించినప్పుడు అదే ప్రశ్న మరి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా పురుషోత్తమ్ రెడ్డి గారిని ఇమీడియట్ గా మీరు వదిలేసుకోండి. ఈ 2019 అధికారంలో రాయడం మాకు సంబంధం లేదు, మీరు పూర్తి చేయడం వదిలేయచ్చు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేయచ్చు కదా. అది ప్రస్తావించరు మీరు. చంద్రబాబు గారు తీసుకుంది ప్రస్తావిస్తారు, ఆయన పోలవరం ప్రస్తావిస్తారు, వీరు పనులు చేయండి ప్రస్తావించరు. ఇక్కడ ఇన్ని వేల మంది 1,05,600 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారమ్మా. అక్కడ ఎంతమందికి ఇవాళ మీరు అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నం చేశారు? దాన్ని ప్రశ్నించరు. అన్ని తప్పులు, మంచికి చెడుకి కూడా తెలుగుదేశం పార్టీ తప్పంటే ఎట్లా మేము దాన్ని ఒప్పుకోవాలి? ప్రశ్నించడం అంటే ఎక్కడ ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ప్రశ్నిస్తాం, మాకేం భయం లేదు. ఆయన ఏదో అంటున్నారు మా ఇబ్బంది లేదు, మాకేం ఇబ్బంది లేదు. ఇబ్బందులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, ఎందుకంటే వారు ఫేస్ చేయాల్సిన కేసు మేం కాదు, ఇబ్బందులు వారికి ఉంటాయి. మరి అట్లాగే కాంట్రాక్ట్ మార్చుందంటే మార్చిన దాని మీద పురుషోత్తమ్ రెడ్డి గారు అన్నారు, దాన్ని ఎందుకు మార్చారనే మాట మాట్లాడరు. దాదాపు 4,000 కోట్లు ఇవాళ 2,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంతమ్మా. హెడ్ వర్క్స్ లో డిజైన్ మార్చారు వాళ్ళకి చెప్పకుండా. ఏ డిజైన్ అయినా సరే మనం వాళ్ళ అక్కడ ఆమోదం తీసుకుని మార్చాలి. మీరు మార్చారు, మేము దాన్ని రీఎంబర్స్ చేయమని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. మరి దాంట్లో ఈ విధంగా 4,000 కోట్లని వాళ్ళు తప్పుడు మార్గంలో చేస్తే దాన్ని ప్రశ్నించరు. చంద్రబాబు గారు సోమవారం వెళ్తే ప్రశ్నిస్తారు. ఎందుకు వెళ్ళారు ఆయన? వెళ్తే అన్న వర్క్స్ స్పీడ్ అవుతుంది, ఒక ఇదిగా జరుగుతుంది అనే దాంతో వెళ్ళారు తప్ప వేరే ఉద్దేశం ఏముందట? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంట్లోంచే బయటికి రారు, వారిది ఒక విధానం, చంద్రబాబు నాయుడు గారిది ఆయనది ఒక విధానం. కానీ డెవలప్మెంట్ కి వచ్చేటప్పటికి ఎవరు డెవలప్మెంట్ ఎవరు చేయగలుగుతున్నారు? మరి పోలవరం ముంపు మండలాలు ఇది తెలంగాణలో ఉన్న 7 మండలాలని కలపమని అడిగి కల్పించుకోలేదా? ఒకవేళ ఆ ముంపు మండలాలు కలపకపోతే అసలు పోలవరం సాకారం అవుతుందా? ఇవి మాట్లాడరు వారు.
వాటిని సాధించుకున్న కాదు, సాధించిన వాటి గురించి మాట్లాడరు. అన్ని చిన్నవి ఎందుకు చేశారు, ఎందుకు మరి అదే ప్రశ్న. కాంట్రాక్టర్ ని మీరెందుకు తీసుకున్నారు, వదిలేయచ్చు కదా, మీరేం దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదే. కంటిన్యూ చేసి మరి దాంట్లో రివర్స్ టెండరింగ్ అని కాంట్రాక్టర్ మార్చి మరి దాంట్లో 500 కోట్లేమో ఎసక్కని చెప్పించి చెప్పేది ఒకటి, ప్రజలకి జరిగేది ఒకటి, దాన్ని ప్రశ్నించండి. ఎట్లా ఈ విధంగా అయితే మనకి సమగ్రంగా ఉండాలి. ఏమంటే ఇది ఒక్క ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్ట్ కాదు ఇది. వాళ్ళు చెప్పిన ప్రకారం ఇది ఈ హాస్యాస్పదం అంటే ఇవాళ కూడా మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి కానంటే, శ్రీశైలం పూర్తి కానంటే, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం R&R ప్యాకేజ్ కూడా దాంతో కలిపి పూర్తి చేయాలంటే దాన్ని ఇది ఎట్లా ఉందంటే ఆ మంత్రి అనిల్ కుమార్ గారు ఏం చెప్పారు అదే చెప్తున్నారు వీళ్ళు. ఎట్లా దానికి ఒక విశ్లేషణ అంటే సమగ్రంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. అంతేగాని ఒక పక్షాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది మాత్రం సరైన విధానం కాదు. ఖచ్చితంగా సరే 71% పూర్తి అవ్వలేదు అంటున్నారు. పూర్తి అవునప్పుడు మరి నెక్స్ట్ మేకెట్టా పూర్తి అవుతుంది అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారా ఈ మధ్యకాలంలో? దానికి ఇది ఎవరైనా సరే నిర్వాసితుల్ని వాళ్ళని జాగ్రత్తగా చూడాలి, వాళ్ళకి సరైన ప్యాకేజ్ ఇవ్వాలంటే ఏమి ఎవరిలో దాన్ని ఆక్షేపించడం చేయాల్సిందే. కానీ చెప్పింది ఎంతవరకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? రైట్, శివరాం ప్రసాద్ గారు మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో అయితే పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ ఒక అంశం ఒకటి వచ్చిందంటే ఇప్పుడని కాదు, ముందు నుంచి ఉంది. సో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 55,548 కోట్ల రూపాయల దాకా అవుతుంది అని చెప్పి ప్రతిపాదనలో కేంద్రానికి పంపినప్పుడు దాంట్లో దాదాపు 33,000 కోట్లే నిర్వాసితులకు సంబంధించి ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్న సమయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ఆ టైంలో లేఖ రాశారు కేంద్రానికి, అవినీతి జరుగుతుంది అని చెప్పి లేఖ రాశారు. అందువల్లనే ఇప్పుడు పోలవరానికి కేంద్రం అన్యాయం చేస్తోంది, 22,000 కోట్లు మాత్రమే శాంక్షన్ చేస్తోంది. సో అదే లేఖ కనుక రాయకపోయి ఉంటే అమౌంట్ వచ్చేది, తొందరగా పోలవరం కంప్లీట్ అయిపోయేది. దానికన్నా ముందు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో R&R ప్యాకేజ్కి సంబంధించి ఉన్నారో వాళ్ళని మనం వాళ్ళని క్లియర్ చేసే వాళ్ళం కదా అన్న ఒక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో దీన్ని మీరేమంటారు? మీరు మొదటగా నన్ను అడిగింది జనరల్ గా పోలవరం విషయం, నేను జనరల్ గా సమాధానం చెప్పాను. పర్టికులర్ గా ఇష్యూ బేస్డ్ అడిగితే ఇష్యూ బేసిక్ గానే మాట్లాడతాను. మొట్టమొదటి విషయం 7 మండలాలు కలిపారు, జనానికి తెలియదు అనుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. 7 మండలాలు కలపాలనేది విభజన చట్టంలో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది చెప్తాను. ఒకసారి శివరాం ప్రసాద్ గారు, పురుషోత్తం రెడ్డి గారు ఒకసారి మాట్లాడతారు, ఒకసారి ఆయన చెప్తానంటున్నారు, విందాం ఒకసారి. ఆయన ఏం చెప్తారు విందాం. శివరాం ప్రసాద్ గారు, పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఒకసారి విందాం అండి, ఒకసారి ఆయన చెప్తున్నారు కదా, దాన్ని బట్టి మనం మాట్లాడి విందాం ఒకసారి. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ అపరిష్కృత పరిష్కార సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటికి రాష్ట్రపతికి దాఖలు చేస్తూ విభజన చట్టంలో చాలా స్పష్టంగా యాక్ట్ ఉంది. అంటే రాష్ట్రపతి దేశం తీసుకోవాలి కేబినెట్ సిఫార్సుల మేరకు ఉంది. ఆ యాక్ట్ ప్రకారమే కేంద్ర కేబినెట్ సిఫార్సు చేసింది, భారత రాష్ట్రపతి దాన్ని డీనోటిఫికేషన్ చేశారు. మీకు విభజన సందర్భంలో 7 మండలాల సమస్య కొంచెం సంక్లిష్టత వచ్చింది. మీ గమనంలో ఉంటే 7 మండలాల పైన డీనోటిఫికేషన్ చేసినప్పుడు కేసీఆర్ గారు విశ్వరూపం చూపించారు తెలంగాణ అసెంబ్లీ, గమనంలో ఉంటే బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా తీవ్రంగా విమర్శిస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే హవాలాలో మాట్లాడింది ఏంటంటే, అయ్యా బాబు ఈ చంద్రబాబు నాయుడు చేసింది కాదు, నేను చేసింది కాదు, నువ్వు చేసింది కాదు, మనం అందరూ విభజన చట్టంలో రాసుకున్నాము, ఈ సమస్యలన్నీ పరిష్కరించే పూర్తి సాధికారిక అధికారం భారత రాష్ట్రపతికి ఉందని చట్టంలో ఉంది, అసెంబ్లీలో తీర్మానం చేద్దామని కేసీఆర్ అడిగితే ఆ తీర్మానం వల్ల ప్రయోజనం లేదు, మనం అందరూ ఒప్పుకున్నాము, దాని ప్రకారమే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడని పెద్ద గొడవ తెలంగాణ అసెంబ్లీలో. కాబట్టి ఎవరు తిన్నట్టు మాట, ఇది విభజన చట్టంలో యాక్ట్ లో రాష్ట్రపతికి ఆ అధికారాన్ని దఖలు చేస్తూ చట్టమే ఉంది, దాన్ని ఆధారంగా చేసుకుని చాలా అమలు చేయలేదండి. చాలా శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆయన ఒకసారి పురుషోత్తం గారు చెప్పేది విందాం. ఒక నిమిషం, ఆయన ఏం చెప్తారు ఒకసారి విందాం, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. చట్టం ప్రొవిజన్ లో ఉంది,
ఆ ప్రొవిజన్ లో ఉన్నదాన్ని రాష్ట్రపతి ఆమోద ముద్రతో గెజిట్ అయ్యింది, 7 మండలాలు మనకు కలిసింది, ఇది ఈ చట్టంలో ఉన్నదాన్ని మేము అమలు ఓకే. అంతేగాని మేము సృష్టించాము, అసలు ఆ చట్టంలో లేదు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శివరాం ప్రసాద్ గారు మీ టర్న్ వస్తుంది, మాట్లాడుతారు కానీ ఒక నిమిషం ఫస్ట్ అసలు ఆయన ఏం చెప్తారో మనం విందాం. విషయం ఏంటంటే విషయం వస్తే ఇట్లా అడ్డుకుంటారు. అన్నారు పోలవరం ప్రాజెక్ట్ శివరాం ప్రసాద్ గారు మనం ఒక్క నిమిషం ఒకసారి ఆయనకు అవకాశం ఇద్దాం, పురుషోత్తం గారు మాట్లాడేది విందాం, దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇద్దరు కానీ. ఒకసారి అంటే ఒక పాయింట్ చెప్తారంట, ఒకసారి విందాం శివరాం ప్రసాద్ గారు ఒకసారి. ఇప్పుడు 7 మండలాలు కలగకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయను అని నేను బెదిరించాను, దాని కారణంగా 3 ఒప్పుకున్నారని జనం ఒప్పుకుంటారు సార్. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చెప్తే నరేంద్ర మోడీకి ఏం పోతుంది? రాష్ట్రపతి వాళ్ళు పెట్టుకొని పోరాటం కట్టుకుంటారు. ఊరికి ఉపన్యాసాలు వద్దు. సమస్య ఏంటంటే విభజన చట్టం ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి రాష్ట్రపతి చేశాడు, మీరు అడిగారు కాబట్టి ఒప్పుకున్నారు. సార్ ఇదే సార్ చట్టంలో ఉన్నది. శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఈ పోలవరం ఈజ్ నేషనల్ ప్రాజెక్టు, దాన్ని కట్టియాల్సిన బాధ్యత కేంద్రానికి, దానికి సంబంధించిన నిర్వాసితులు 7 మండలాల కలపడం, ప్యాకేజీ మొత్తం కేంద్రం ఇవ్వాలి. మీరు కానీ బాధ్యత తీసుకోకుండా అంటే ఒక పౌరులుగా 80 కోట్లు వేసిన 150 కేంద్ర ప్రభుత్వం. కాబట్టి 7 మండలాలు ఆయన ఇష్టం కాదు, మీ ఇష్టం కాదు. 7 మండలాలకు సంబంధించి కాదు, పోలవరానికి సంబంధించి సమగ్రంగా 152 అడుగులు కట్టి మనకి ఇవ్వాలి. కట్టి వాళ్ళని 7 మండలాలు క్లియర్ చేయాలి కదా, అది చట్టంలో ఉంది. వినండి సార్, వినండి. ఎట్లా నడుస్తున్నాయి చెప్పండి ఒకసారి. స్కిప్ చేస్తారు. ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయనిద్దాం. శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీకు అవకాశం వస్తే మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం ఫస్ట్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. పురుషోత్తం గారు మీరు కంప్లీట్ చేయండి. మన హక్కుగా ఉంది పోలవరం, 7 మండలాల కలపడంలో మన హక్కును మనం సాధించుకున్నామే తప్ప ఇది కల్పితం కాదు. మీరు కల్పితం అనుకుంటే అది భ్రమ. ఇది మొదటి విషయం. ఇంకా రెండో విషయం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టులు అర్థనకి సాగుతా ఇది గుజరాత్ రేంజ్ మళ్ళీ చెప్తున్నారు. గుజరాత్ వరకు ఇంక మన ఆంధ్రప్రదేశ్ వరకు వద్దాం. మా తిరుపతి పక్కన నేషనల్ ప్రాజెక్ట్స్, ఐఐటి, ఐజర్ లాంటి నేషనల్ ప్రాజెక్ట్స్ అన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టిందే పూర్తయింది, ఇనాగ్రేషన్ రెడీగా ఉన్నాయి. రెండో ఇదే సార్, తొందరపడద్దండి. ఒకసారి పురుషోత్తం గారు మాట్లాడనివ్వండి. శివరాం ప్రసాద్ గారు ఒకసారి మీరు ఆయన చెప్పిన మాటలకి మీరు ఆన్సర్ ఇద్దరు కానీ ఒక్క నిమిషం ఆయనకు అవకాశం ఇద్దాం. ఒక్క నిమిషం పురుషోత్తం గారు మీరు మాట్లాడండి. శివరాం ప్రసాద్ గారు ప్లీజ్ కూల్ డౌన్, చెప్పండి. మెడికల్ సైన్స్ ఏం ఇష్యూ పూర్తి కాలేదా? దాదాపు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా కట్టట్లేదా? నేషనల్ హైవేస్ పూర్తి కావట్లేదా? కేంద్ర ప్రభుత్వం కట్టాలి ఇవ్వాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికన్నా స్పీడ్ గా నాణ్యంగా సమర్థవంతంగా చేయగలరు. ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్స్ అయితే డబ్బులు చేతిలో ఉంటాయి, ఏజెన్సీలు బలంగా ఉంటాయి, ఎప్పుడు కావాలి అప్పుడు డబ్బులు ఇస్తే పర్మిషన్స్ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికన్నా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే చాలా స్పీడ్ గా చేయగలదు. కట్టకుండా నిర్ణయించుకుంటే అది పెండింగ్ పడుతుంది. కానీ పోలవరం అయినా ఇంకోటైనా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే బాగా చేయగలదు, అనుకోకుండా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అనుకోకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా కూడా కట్టలేదు. ఎందుకంటే ఆ 50,000 కోట్ల రూపాయలు ఎందుకు మొత్తం ఇదే మనం ఎందుకు దేశం రాకుంటున్నాం. కాబట్టి పెద్ద బడ్జెట్ 53,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మనం ఎక్కడ కడతాం? కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే కడతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం తప్పు. ఆ తప్పుని పైపెచ్చు వాళ్ళు ఇచ్చారు మాట్లాడారు. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. లేఖ రాసి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భారత కేబినెట్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వాళ్ళు అనుకోవాలి వాళ్ళు మీరు ఇవ్వడం సముచితంగా ఉంటుందని రాస్తే దాని ఆధారంగా కేబినెట్ ఆమోదించి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అడిగి తీసుకున్నారు. కానీ అబద్ధాలు చెప్తే తప్పించుకోవడానికి కుదరదు. ఇంకా రెండో ఒక నిమిషం ఇంకో అంశం ప్రస్తావిస్తున్నారు శివరాం ప్రసాద్ గారు, ఒక నిమిషం చెప్పండి. మూడో అంశం హాస్యాస్పదం అన్నది. హాస్యాస్పదం అవును, ఇప్పుడు కూడా 73% పూర్తి కాలేదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి మేళంలో ప్రాజెక్ట్ ఇనాగరేట్ చేసినా
73% పూర్తయినట్టు కాదు. నా దృష్టిలో నిర్వాసితుల సమస్య క్లియర్ అయ్యేంత వరకు ప్రాజెక్టు పూర్తయినట్టు కాదు. డ్యామ్ పూర్తవుతుంది. మీరు డ్యామ్ లెక్కలు చెప్పేసి ప్రాజెక్ట్ లెక్కలు చెప్పొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు డ్యామ్ ని ఇనాగ్రేట్ చేసి జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు మొత్తం పూర్తయినట్టు కాదు. ప్రాజెక్టు ఫలాలు కూడా అందరూ జనానికి. ఎందుకంటే 152 అడుగుల ఎత్తులో డ్యామ్ పూర్తి చేస్తారు. గేట్లు మెయింటెనెన్స్ ఎలా చేస్తారు? నిర్వాసితుల సమస్య రాకుండా చేసుకుంటారు. అంటే గేట్లు ఎత్తేసి నీళ్ళు చేస్తారు. అంటే డ్యామ్ పూర్తవుతుంది. ఫలాలు అంతా కాదు. అదే నేను చెప్తుంది. ఫలాలు అందే విధంగా అంటే 152 అడుగులు నీళ్లు నిలబెట్టే విధంగా నిర్వాసితుల సమస్య క్లియర్ అయ్యేంత వరకు డ్యామ్ పని పూర్తయినట్టు కాదు, ప్రాజెక్టు పూర్తయినట్టు కాదు. ఇది మా కాన్సెప్ట్. 73% అంటే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు డ్యామ్ జాతికి అంకితం చేసినా కూడా మే నెలలో కాదు. మీరేమంటున్నారు? ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు అంటున్నారు. ఇట్లా మాట్లాడండి. మే నెల వరకు మాట్లాడండి. ఇట్లా మాట్లాడుతుంది. డ్యామ్ పూర్తి చేసినారు అనుకోండి, డ్యామ్ ఇనాగ్రేట్ చేయడం, డ్యామ్ కట్టేటంటే జనం ఇస్తారు. కానీ మీరు జగన్మోహన్ గారు ఏం కోరుకుంటారంటే మీరు ఎట్లా మాట్లాడుకుంటారు? కట్టెడ మట్టి ఎత్తలేదు, ముట్టడం బట్టి ఎత్తలేదు. ఇదే మాట్లాడుతున్నాను నేను వరకు. డ్యామ్ ఒకసారి జాతికి అంకితం చేస్తే జనాన్ని నేర్చుకుంటారు. ఎవరు కట్టెడ మట్టి ఎత్తారు, ఎవరు ఎత్తలేదని. కాబట్టి ప్రచార అర్భాటాలకు కాకుండా జగన్మోహన్ ప్రభుత్వం డ్యామ్ పోర్షన్ ని పూర్తి చేస్తా ఉంది. గేట్ నిర్మాణం పూర్తి చేస్తా ఉంది. నాకు తెలిసి డ్యామ్ పోర్షన్ వరకు ఖచ్చితంగా వచ్చే మే, జూన్ వరకు డిసెంబర్ వరకు నెక్స్ట్ ఇయర్ కి డ్యామ్ పని పూర్తి అయిపోతుంది. ఈ పని ప్రభుత్వం చేయకుండా ఉంటే ఎట్లా అవుతుంది? 1% పూర్తిగా పార్లమెంట్ ఏం చెప్పారు అవన్నీ రేపు మే నెలలో మాట్లాడుకుందాం, మే నెలలో చెప్తారు. రెండో విషయం, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగితే మాకు చెప్పినారు. ఆర్టీఐ అడగాల్సిన అవసరం చట్టంలో ఉందండి. అది చట్టంలో పోలవరానికి అయ్యే ప్రతి పైసా ఖర్చుని కేంద్ర ప్రభుత్వం వివిధ చట్టంలో ఉంది. కానీ ఆర్టీఐ అడగాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్రం ఉంది. అయితే ఇక్కడ తప్పేం జరుగుతుంది? ఈ రోజు కూడా భారత కేబినెట్ 53,000 కోట్ల రూపాయలు, 47,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయి ఆమోదం ఛార్జ్ చేయలేదు. 135 అడుగుల 152 అడుగుల అనే విషయం క్లియర్ చేయలేదు కాబట్టి ఈ సమస్య బేసిలు వస్తాయి. ఇంకొక రూపాయలు వాళ్ళు ఆర్ఆర్ ప్యాకేజీ. కాబట్టి ఈ తప్పు ఎవరికి? జగన్మోహన్ గారు తప్పు వచ్చింది. జగన్మోహన్ కొనసాగుతా ఉంది. ఈ మూలా వేసింది మనం కదా, ఈ ఒప్పందం వేసుకుంది మనం కదా. ఈ తప్పులు మీరు బాధ్యత తీసుకోరా. రెండో అంశం, ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్ అన్ని అది జగన్ ఇచ్చేవచ్చు కదా. అటు సాధ్యమవుతుందండి. ఒక ప్రాజెక్టు టేకప్ చేసిన తర్వాత 40%, 30%, 60% పూర్తయిన తర్వాత మధ్య వరకు అంటే ఇవ్వడం చిన్నపిల్లల అట్లా. కాబట్టి ప్రారంభంలో తీసుకువేస్తే కంటిన్యూ అవుతుంది. కాబట్టి కంటిన్యూ ఒక ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ అయినా రాష్ట్ర ప్రాజెక్ట్ అయినా ఒక 30%, 40%, 50% ఒక దశకు వచ్చేసిన తర్వాత రివర్స్ ఇచ్చేయి. నువ్వు అడిగినావు కదా, అట్లా జరిగితే ఒక 3 ఏళ్ళు మనకు ఒప్పందాలకి నీ ఒప్పందం నా ఒప్పందం అది కోరుకుంటారా మీరు? కాబట్టి మీరు స్టార్టింగ్ లో తీసుకోవడం తప్పు. రెండో విషయం, ఒప్పందంలో తప్పు ఉంది. మీరు ఇంతవరకు 53 ఆర్ఆర్ ప్యాకేజీ సంబంధించి అవగాహన రాలేదు. ముందు డబ్బు నుంచి మనం కట్టుకోవడం వల్ల మనం క్యాబినెట్ నుంచి డబ్బులు కట్టేస్తే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇది ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశాలు. కాబట్టి వారు అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ గారి ప్రభుత్వం తప్పు ఏముందంటే కేంద్రం ఏం చేస్తా ఉంది, మీకు ఏం సమాధానం చెప్తా ఉంది, ఎక్కడ తప్పులు చేస్తా చెప్పాలి. రెండో విషయం హెడ్ వర్క్ గురించి చెప్పారు. ఇదే హాస్యాస్పదం. అంటే హెడ్ వర్క్ సంబంధించి విభజన చట్టంలో చట్టం కాదు కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో చాలా స్పష్టంగా రాస్తున్నారు. 9,000 కోట్ల రూపాయల వరకు హెడ్ వర్క్ పెంచుకునే వెసులుబాటుని ఆ యాక్ట్ లోనే ఉంది. పోలవరం యాక్ట్ లో ఉంది. కానీ తగ్గుబడిపోయి 9,000 కోట్ల వరకు పెంచుకోవచ్చు. అది ఉంది కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు బహుశా 4,000 కోట్ల నుంచి 2,500 కోట్లు, 1,800 కోట్లు పెంచుకొని 7,000 కోట్లు, 6,000 కోట్లు పెరిగింది. ఇంకా 2,000-3,000 కోట్ల రూపాయలు హెడ్ వర్క్స్ పెంచుకునే హక్కు చట్టబద్ధంగా పోలవరం అథారిటీ ప్రాతిపదికన ఉంది. హెడ్ వర్క్స్ పెంచుకునే ప్రొవిజన్ ఉంది. కాబట్టి మీరు పెంచుకున్నారు. టెక్నికల్ గా దాంట్లో పెంచుకోవడం లేట్ అవ్వచ్చు. అనివార్యంగా డబ్బులు ఇస్తారు. కానీ రాసుకోండి. ఈ రోజు అప్పుడు ఏమవచ్చు ఇక్కడ జరగచ్చు. కాబట్టి ఖచ్చితంగా హెడ్ వర్క్స్ 9,000 పైచీల కోట్లు పెంచుకునేదానికి ప్రొవిజన్ యాక్ట్ లో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంది. రెండోది కాంట్రాక్ట్ మార్చారు. కాంట్రాక్ట్ మార్చడం చాలా మంచి పని జరిగింది. ఎందుకంటే మీరు దగ్గర కాంట్రాక్ట్ ఎంత గొప్పవాడంటే క్రైసిస్ లో ఉన్నాడు. మన సిబిఐ విచారణలో పడ్డాడు. ఆయన డబ్బులు లేవు. ప్రభుత్వం అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తే తప్ప కట్టలేని పరిస్థితి. ఈ రోజు మెగా నది పెద్ద ప్రాజెక్టు, పెద్ద కంపెనీ. ఈ రోజు కూడా 3-4 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాలి. ఇది పెట్టిన ఖర్చు. ఈయన అడ్వాన్స్ గా 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు పెట్టే కెపాసిటీ ఆ ప్రాజెక్ట్ ఆ కంపెనీకి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఆ కంపెనీ ఎంచుకోవడం కోసం ప్రయారిటీ ఇచ్చవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ పట్టిసీమ. ఎవరు కట్టారు? మీ ఇలా ఇప్పుడు ఆయన మీ ఇచ్చిన రాయపాటి సంస్థ వాళ్ళకి ఇవ్వాల. ఎందుకంటే చంద్రబాబు గారు తెలుసు దీనికి ఇస్తే తొందరగా కాదు అని మెగావారికి ఇచ్చి కట్టించుకున్నారు. మెగా అన్నది ఒక పెద్ద కాళేశ్వరం చూడండి, పెద్ద న్యూస్ బడ్జెట్ కట్టేశాడు. ఇంకో బాకీ రావాల్సింది. నేను పోలవరం ఇంకో బాగా చెప్తాను. మెగా దాతృత్వంతో కట్టరు. పోలవరం మెగా వాళ్ళు కాళేశ్వరం కట్టడం వల్ల వాళ్ళు 10 ప్రాజెక్టులు వచ్చినాయి. ఎందుకంటే అద్భుత ప్రాజెక్టులు కట్టగలమని ఒక బ్రాండ్ వచ్చింది అనుకోండి, వెంటనే కొత్త కాంట్రాక్టులు వస్తాయి. ఇవే పోలవరం బ్యూటిఫుల్ ప్రాజెక్టు.
అది కానీ ఇంటర్గా కట్టేసారు అనుకోండి, ఆయన ఇంకో 10 ప్రాజెక్టులు వస్తాయి దేశంలో ప్రపంచంలో ఆయనకి. ఆ ఉద్దేశంతో వాళ్ళు అవసరం 40,000 కోట్లు ముందు పెట్టి మరి తీసుకునే వెసులుబాటు ఉన్న పెద్ద కంపెనీ అది. ఆ వ్యూహాత్మకంగా ఆయన ఇచ్చారు, ఆయన మీరు ఇచ్చారు పట్టిసీలు కదా. మీరు పట్టిసీలు కట్టిన తర్వాత చాలా రోజులతో గమనించారు ఆయనకి. వాళ్ళకు పెద్ద కంపెనీ కాబట్టి సరాయపాటికి ఇచ్చుంటే పట్టిసీలు ఎట్లా ఉంటుంది. కాబట్టి వారు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి సాంకేతిక అంశాలు పోను. కానీ జగన్మోహన్ గారు ఆ స్టాండ్ తీసుకోవడం ఈరోజు ప్రాజెక్ట్ తొందరగా పూర్తి కావడానికి మెగా కంపెనీకి ఉపయోగపడింది. ఈ యాంగిల్ మీరు చూడరు, మీ సాంబశివరావు గారికి ఎందుకు పట్టిసీలు లేదు, ఎందుకు లేదంటే వైసీపీ అధికార ప్రతినిధుల కన్నా మీరే బాగా మాట్లాడుతున్నారు. మీ అన్నిటికీ సమాధానం నా దగ్గర. చెప్పండి శివరాం ప్రసాద్ గారు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడారు మీరు మెగా గురించి. మెగా వాళ్ళు పట్టిసీమ చేసినప్పుడు అవినీతిమయం మెగా వాళ్ళు కృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బినామీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పురుషోత్తం గారు ఒకసారి ఉంది కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను, వారు చెప్పిన దానికి ఎక్కడ ఉంది అనే దానికే చెప్తున్నావు. ఇప్పుడు ట్రాన్స్ట్రాయ్ దగ్గర నుంచి జరిగింది నవయుగ వాళ్ళు, తర్వాత బామర్, ఈ 2 కంపెనీలు పనులు చేసినాయి. ట్రాన్స్ట్రాయ్ అట్లా సరిగ్గా లేదని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ దగ్గర వాళ్ళ అనుమతి తీసుకుని వీరి దగ్గర నుంచి 6 పనులు చేసినాయి. కానీ వీరు తప్పించింది యాక్చువల్ గా ఊరికే ఆన్ పేపర్ మీరు ట్రాన్స్ట్రాయ్ కానీ యాక్చువల్ గా పనులు చేయటం తప్పించింది ఎవరు? బామరు, తర్వాత నవయుగ. వాళ్ళని తప్పించారు తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నావో వీళ్ళు మంచి వాళ్ళు, అదే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో హయాంలో పనిచేస్తేనేమో వాళ్ళు బినామీలు అవుతారు. అదొకటమ్మా. సరే, రెండోది ఏంటంటే మీరు ఏం చెప్తున్నారు, ఇప్పుడు కూడా మళ్ళా అదే మాట చెప్తున్నారు. అంటే ప్రాజెక్ట్ కాదు, సరే డ్యామ్ అన్నారు, ఓకే డ్యామే వేసుకోండి. డ్యామ్ అయినా 71% చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయింది కదా. వారనంటే డ్యామే అందాం పోని, ప్రాజెక్ట్ అనొద్దు. కానీ దాన్ని ఒప్పుకోవడానికి వారికి మనసులో అట్లా, ఆ మాట మాత్రం అట్లా. అక్కడికి వచ్చేది ఎప్పటికేమో ప్రాజెక్టు, డ్యామ్ మాత్రం మేకు పూర్తి అవుతుంది. సరే, దాన్ని కూడా అట్లా వదిలేద్దాం. ఇంకొకటి ఏంటి, వారు చెప్తుంది ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అన్న దాని గురించి వారు చెప్పిన ఏంటి, ఎయిమ్స్, ఇది చిన్న చిన్న ప్రాజెక్టులు ఇవన్నీ కలిపి అంతా 1,500 కోట్లు. రెండోది దాంట్లో ఇంత టెక్నికల్ ఇది అక్కర్లా బిల్డింగ్లు కడతానికి. మరి వారు టేకప్ చేసిన వివిధ డ్యామ్లు ఉన్నాయి భారతదేశంలో. వాటి అవి ఎంత ప్రోగ్రెస్ అయినాయో చెప్తే సంతోషించేవాళ్ళు. ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్తే సంతోషించేవాళ్ళు. 10-12 సంవత్సరాలు కూడా పూర్తి కాని ప్రాజెక్టులు, ఇంకా నడుస్తున్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఆ ఉన్నాయి కాబట్టి వారు చెప్పిందంటే ఒకటి అది ఏకేపేస్తారు. ఎందుకంటే ఆ రోజు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారికి లెటర్ రాస్తే వారు కూడా పరిశీలించి ఇది బాగుంటుందని చెప్పిన సిఫార్సు మేరకే రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. సరే, మధ్యలో వదిలేయకూడదు అన్నారు. మధ్యలో వదిలేయకూడదు అన్నప్పుడు కాంట్రాక్టర్ మార్చేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అబ్జెక్షన్ పెట్టింది. లేట్ అవుతుంది, వద్దు అన్నారు. కాదని మార్చారు. మార్చిన దాని వల్ల ఎంత జరిగింది, ఇక అట్లాగే పెంపుదల అంటున్నారు. హెడ్ వర్క్స్ ఎక్కడ డిజైన్ ఏ చిన్నదైనా సరే అక్కడ అనుమతి తీసుకోవాలి. సీడబ్ల్యూ ఏది మన కేంద్ర దానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ మిగిలిన వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఇక్కడ అనుమతి లేకుండా పనిచేశారు కాబట్టి 2,500 కోట్లు మేము ఇవ్వమని చెప్పి తెగేసి చెప్పారు. అది లెటర్ వచ్చింది, క్లియర్ గా లెటర్ వచ్చింది. దాన్ని ప్రస్తావించడం, పెంచుకోవడానికి ఉన్న వెసులుబాటు గురించి మాట్లాడుతున్నారు. మీరు పెంచుకున్నా సరే, మనకు వెసులుబాటు ఉన్నా సరే వాళ్ళు ఆమోదించిన తర్వాతే కదా మనం చేయాల్సింది. ఆమోదం వాళ్ళదే కదా, వాళ్ళు ఆమోదించకపోతే కుదరదు కదా. మరి ఆమోదించేదాకా ఆకుండా ఎందుకు చేశారు? దాన్ని 2,500 కోట్లు మేము ఆలోచన ఎందుకు కోట్లకి బాధ్యత ఎవరిది? క్లియర్ గా వచ్చిందండి మీకు చెప్పండి. చెప్పడం కాదండి, చెప్పలేదు. నాకు తెలుసు ఆ సమాచారం. ఏం చెప్పండి, చెప్పనా? కేంద్రంలో మీ లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు అనుకుంటా పార్లమెంట్ లో మంత్రికి అడిగారు. ఏమని అడిగారు? అడ్వాన్స్ 2,000 కోట్లు ఎంతో పెంచారు,
దానికి రియంబర్స్మెంట్ మీరు ఇస్తున్నారా అని. దానికి సమాధానం మంత్రి ఏం చెప్పారంటే ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. దాని మీద సార్ వినండి, పార్లమెంట్ లో చెప్పిన దాని మీనింగ్ ఏంటి నేను చెప్తాను. అదే తొందరపడుతున్నారు మీరు. సీనియర్ రాజకీయాలు ఉన్నారు కదా, పార్లమెంట్ లో సమాధానం ఎట్లుంటాయి? పోలవరం అథారిటీ 3 దశలు ఉంటాయి. ఒకటి పోలవరం అథారిటీ ఉంటుంది, సిడబ్ల్యూసీ ఉంటుంది, మంత్రివర్గం ఉంటుంది, కేబినెట్ మీకు తెలుసు. ఎప్పుడు మంత్రి తన దగ్గర ఉన్న ప్రశ్నోత్తరాలు ఎట్లుంటాయి? క్వశ్చన్ ఆన్సర్. తన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సమాధానం చెప్తాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వేణుగోపాలరావు గారు సందర్భంగా మీరు 2,000 కోట్ల రూపాయలు ఎగ్వర్స్ పెంచుకుంటే 1 year పేపర్ సంఖ్యలో పెట్టుకుని అన్నాడు. అంటే ఎంత కష్టపడ్డాం మేమని. అంటే అర్థం ఏంటి దీని అర్థం? ఈ దశని దాటే క్రమంలో లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2,000 కోట్లతో పెంచారో అది ఏ దశలో ఉందో మనకు తెలియదు. మంత్రి గారి దశకి పోకుండా ఉంటే పార్లమెంట్ అట్టే సమాధానం చెప్తారు. లెటర్ ఎప్పుడు అవుతుందంటే శివప్రసాద్ గారు మీరు చెప్పాల్సింది, పోలవరం సిడబ్ల్యూసీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వాళ్ళు రాస్తే మీ ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు ప్రతిపాదన ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తున్న వాళ్ళు రాస్తే అవుతుంది. కానీ పార్లమెంట్ లోక్సభలో చెప్పిన చట్టానికి పాయింట్ కాదు. పాయింట్ అంటే వాళ్ళ దగ్గర సమాచారం చెప్పారు ఆయన. రేపు పోలవరం అథారిటీ రాస్తే ఇప్పుడు ఏ దశలో ఉన్నది? కేబినెట్ దశలో లేదు. వాళ్ళ దశలో ఉన్న సమాధానం చెప్పారు. పార్లమెంట్ లో సమాధానం ఎక్కడ రాశారని చెప్తారు? వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం డిపార్ట్మెంట్ నుంచి వచ్చేదేనండి. వాళ్ళ సొంత అనుమతి లేకుండా చేస్తేనే ఇవ్వమంటారు. ఆ 2,000 కోట్ల రూపాయలు వస్తే క్షమాపణ చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. రాకపోతే ఏం చెప్తాను క్షమాపణ? ఓకే, 2,500 కోట్లు వస్తే ఓకే మీరు సాధించారని ఒప్పుకుంటారు. సాధించారు, తప్పుడు ప్రచారం చేశారని చెప్పండి. సాధించేదండి, తప్పుడు ప్రచారం చేశారని చెప్పండి. రైట్. రాకపోతే నేను తప్పు చేశాను జవాబు చెప్తాను. ఓకే రైట్, నేను చెప్తాను. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, పోలవరంలో అవినీతి జరిగింది, 50,000 కోట్ల అవినీతి అని చెప్పారు కదా. లెటర్లు రాశారు కదా కేంద్ర ప్రభుత్వానికి, లేఖలు రాశారు కదా ప్రేమరేఖలు. ఆ తర్వాత పార్లమెంట్ లోనే సమాధానం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రేమాండ్ పేటర్ గారిని ఒక ఆయన వేశారు, ఆయన చుట్టాన్ని వేసుకున్న తర్వాత ఆయన దాంట్లో ఏం చెప్పారు? 3,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తే దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదని రిజెక్ట్ చేశారు. ఎవరు? క్యాబినెట్ రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇదేదో తెలియదాకా డబ్బులు ఇవ్వకుండా ఆపితే వీరు కేంద్ర ప్రభుత్వానికి ఏమని చెప్పారు? ఏమీ జరగలేదు, అవసరం అన్ని యాజ్ పర్ రూల్స్ జరిగినాయి అని చెబితే పార్లమెంట్ లో వచ్చిన సమాధానం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఏది పోలవరంలో ఏ విధమైన అవకతవకలు జరగలేదు, అంతా యాజ్ పర్ రూల్స్ జరిగినాయి అని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి తప్పుడు ప్రచారం చేసినందుకు, విషం ప్రచారం చేసినందుకు చేతులు కట్టుకుని మరి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత ఘోరమైన ఇది ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఆ లెటర్లు రాయడం వల్లనే కదా ఆలస్యమైంది చాలా వరకు. మీరు తెలుసుకోండి అని చెప్పారు కదా విజిలెన్స్. శివరాం ప్రసాద్ గారు, మీరు అన్నట్టు అవినీతి కనుక జరగకపోయి ఉంటే మరి కేంద్రం ఎందుకు అంటే 22,000 కోట్లకే కుదించింది నిధులు? అవినీతి జరిగింది కాబట్టి కేంద్రం నిధులు కుదించింది అనే విమర్శ కూడా వినిపించింది. అదేనమ్మా ఇందాక చెప్పేది. మీకు R&R ప్యాకేజీ నిర్వాసితులది కలిపితే వేరు. మీకు అంటే నిర్వాసితులు కేంద్రం ఎందుకు సంబంధం లేదంటారు? కేంద్రం ఎందుకు పట్టించుకోదంటారు నిర్వాసితులకు సంబంధించి? వాళ్ళు కేంద్రమే ఇవ్వాల్సింది కేంద్రమే. వాళ్ళు ఇరిగేషన్ కాంపోనెంట్ 100% ఇస్తా ఉన్నారు. R&R ప్యాకేజ్ కూడా ఇరిగేషన్ కాంపోనెంట్ లేదే. అది ఎవరంటే ఎట్లా కుదురుతుంది? ఎవరంటే కుదరదు, సాధించుకోవాలని. అది వాళ్ళ పక్కనే. కాకపోతే ఏంటంటే మనం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. మనం ఇచ్చి దానికి సంబంధించిన లెటర్లు కానీ అన్ని మనం వాళ్ళకి ఇచ్చి దానికి సంబంధించినవి మళ్ళీ రీఎంబర్స్ చేసుకోవాలి. అది అంటే ఇక్కడ మనం ఏంటంటే పోలవరం నిర్వాసితుల నుంచి ఎవరు తప్పు అన్న దానికి వెళ్ళిపోయాం. యాక్చువల్ గా పోలవరం నిర్వాసితులు దీనికి వచ్చేటప్పటికి జాతీయ SC/ST కమిషనే పర్యటించింది కదా. ఏం చెప్పింది? పునరావాస కల్పనలో ప్రభుత్వం విఫలమైంది, ఇది గిరిజనుల రాజ్యాంగ హక్కులు కావరాయడం అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. మరి వాళ్ళకి వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళదే కదా త్యాగం. వాళ్ళ ఉన్న గ్రామాలు వదిలేసి, వాళ్ళకున్న ఏదో ఇదన్నీ వదిలేసి, ఆ వ్యవసాయాన్ని వదిలేసి
దిక్కు ముక్కు లేని పరిస్థితిలో ఎక్కడ ఉంటావో తెలియని పరిస్థితిలో వాళ్ళ వాటిని ఈ రాష్ట్రం కోసం వదిలినప్పుడు వాళ్ళకి సరైన మనం ఉపాధి కల్పించాల్సిన అవసరం మాత్రం యావత్ రాష్ట్రం మీద ఉన్నాం. నేను అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీంట్లో అయితే అవును కరెక్ట్. అయితే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు జాతీయ ఎస్టీ కమిషన్ మొన్న ఎస్టీ కమిషన్ మొన్న 24 ఆగస్టు 24న ఒక 4 రోజులు ఏమో పర్యటించారు కదా. సో ఇప్పుడు దానికి బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అసలు అక్కడ క్వాలిటీ లేవు, అక్కడ డ్రైనేజీలు లేవు, ఏం లేవు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని. అలాగే భూమి ఏదైతే భూమి ప్లేస్ లో ఇంకొక భూమి ఇచ్చారో ఆ భూమి కూడా వ్యవసాయానికి పనికి రావట్లేదు, కొంత భూమి మాత్రం అని చెప్పి కూడా ఒక ప్రస్తావించారు. బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గర తీసుకొస్తాము, ఇవన్నీ అధికారులు కూడా ఎటువంటి సమాధానం చెప్పట్లేదు, ఇవన్నీ క్లియర్ చేయండి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మీరేమంటారు? సో అంటే అక్కడ పనులు జరగట్లేదు అనేసి చెప్తున్నారు అక్కడ నిర్వాసితులకు సంబంధించి. నిర్వాసితుల సమస్య కీలకమైన అంశం ఏంటంటే 35 గ్రామాల్లో ఇదైతే కేవలం 9 గ్రామాలు 10 గ్రామాల వరకే కాస్త కూస్త చేశారండి. దాని మీద మాట్లాడారు. అయితే మాట్లాడతా ఒకసారి పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పాను, నిర్వాసితులు అంటే ఒక చులకన భావం, నిర్వాసితులు అంటే ఒక నిర్లక్ష్య భావం అని ప్రభుత్వానికి మొదటి నుంచి కొనసాగుతాం. మన పోలవరం కన్నా 3 రెట్లు పెద్ద ప్రాజెక్టు 3 గార్జెస్ ప్రాజెక్ట్ చేయడం దాదాపు 10 ఏళ్ల క్రితం 1,00,000 కోట్లతో కట్టారు. మొదట ఏం చేశారు తెలుసా? నిర్వాసితుల సమస్య పరిష్కారం కోసం 70% నిధులు ఖర్చు పెట్టారు. అంటే ఆ 1,00,000 కోట్లు 60,000-70,000 కోట్ల రూపాయలు నిర్వాసితులు క్లియర్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ కాలనీ కట్టించేసి వాళ్ళు ఇప్పుడున్న దానికన్నా మెరుగైన జీవితం కల్పిస్తున్నామని భరోసా ఇచ్చి ఆ తర్వాత డ్యామ్ నిర్మాణం చేపట్టారు. అది కన్సల్ట్, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉండే కన్సల్ట్. మనకు అక్కడ వెళ్తుందా? నేను ఎందుకు చెప్పాను, నాగార్జున సాగర్ ఇంకా కొంత పర్సెంటేజ్ ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకా. అంటే ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే దాంతో సంబంధం లేకుండా నిర్వాసితుల పట్ల ఒక నిర్లక్ష్య భావం కల్పిస్తాం. ఇప్పుడు పోలవరంగా ఉంది, ఫస్ట్ నిర్వాసితులు క్లియర్ చేసి మళ్ళీ డ్యామ్ కట్టచ్చు కదా. ఈ ప్రభుత్వం చేస్తా ఉందా? అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రభుత్వాలు డ్యామ్ వల్ల నిర్వాసితులు అనే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు, కానీ డ్యామ్ వల్ల ప్రయోజనం ఉన్న కోట్లలో ఉంటారు. కాబట్టి వాళ్ళు చూపించి తప్పించుకుంటారు. అంటే ఊళ్ళ పొరపాటు ప్రశ్నించారనుకోండి, ఆ 1 కోటి మంది ప్రయోజనాలు ముఖ్యం, 1,00,000 మంది ప్రయోజనం ముఖ్యం, 1 కోటి మంది ఓట్లు వస్తాయి కదా. పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీలు ఈ వ్యూహాత్మక వైఖరితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అది ఒక సాధారణ విషయం. దాన్నే ఎస్సీ కమిషన్ అయినా ఇంకోటి అయినా చెప్పి పోలవరం కూడా రేపు అదే జీవితకాల సమస్యగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అయితే ఇప్పుడు పోలవరం నిర్వాసితుల సమస్య మీడియా ఛానల్స్ లో ఎందుకు వస్తా ఉంది? ఎందుకు వస్తా ఉంటే ఆ నీళ్లు నిలబెట్టే కార్యక్రమం మొదలెట్టింది. ఇప్పుడు ఉదాహరణకు గత ప్రభుత్వంలో పోలవరం నిర్వాసితుల సమస్య రాలేదు కదా. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే పని ప్రారంభం కాలేదు. ఇప్పుడు పని ప్రారంభమైంది. 135 అడుగులకి నీళ్లు నిలబెట్టే పని ప్రారంభించారో నీళ్ళు వెనక్కి పోతాయి. వెనక్కి పోవడం ఏమవుతుంది? సమస్య అరైజ్ అవుతుంది. ఇప్పుడు 9 గ్రామాలకు ఇచ్చారా, 10 గ్రామాలకు ఇచ్చారా, 10,000 గ్రామాలకు ఇచ్చారా చర్చ నేను ఎందుకు పెట్టట్లేదంటే డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు సమస్య అదే, రేపు నేను డ్యామ్ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు అంకితం చేసిన ఆ డ్యామ్ లో పూర్తిగా నీళ్లు నిలపరు. ఈ వాస్తవాన్ని తెలుగుదేశం గారు చెప్పదు. ఎందుకు డబ్బులు 150 ఒక నిమిషం పురుషోత్తం గారు మాట్లాడతారు. ప్రశ్న వచ్చినప్పుడు మీరు 1,15,000 ఇచ్చారు మీకు ఎకరానికి, నేను 10 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, మీకు 25 రకాల ఫెసిలిటీస్ తో కాలేజీ కట్టిస్తానని జగన్మోహన్ రెడ్డి పురుషోత్తం గారు, మనకి టైం లేదన్నా ఒకసారి పురుషోత్తం గారిని మాట్లాడిద్దాం. పురుషోత్తం గారు అయితే ఒక నిమిషం అండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు, తెలుగుదేశం ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు ఉంటాయి. ఉదాహరణ చెప్పారు, అతను ప్రోగ్రాం పైన 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడుకి వేసాడని చెప్పాడు. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలంటున్నాడు. నేను బాధ్యత తీసుకుంటా, జగన్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా వారు తప్పు చేసినాం క్షమాపణ చెప్పని చెప్పిస్తా. మీరు చంద్రబాబుతో క్షమాపణ చెప్పిస్తారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు 1,00,000 కోట్ల ఆరోపణలు చేస్తున్నారు కదా. వినండి సార్, ఒక్క నిమిషం అండి. మీకు నేను బాధ్యత తీసుకుంటా. శివరాం ప్రసాద్ గారు ఒక నిమిషం, ఒకసారి పురుషోత్తం రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. ఒక నిమిషం అండి చెప్పండి పురుషోత్తం గారు. ఈ 2 పార్టీల దొంగతనం రాజకీయ ఆరోపణలు ఎలా ఉంటాయి చెప్తున్నా. అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు 50,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు మొత్తం డబ్బులే 50,000 కోట్లు, మీరు తెలుగుదేశం 50,000 కోట్లు తినేస్తారు, ఇది రాజకీయ సార్. వినండి చెప్తాను, వినండి. అది నేను జగన్మోహన్ గారి క్షమాపణ చెప్పిస్తా అంటున్నా. మీరు ఒక బాధ్యత తీసుకోండి. 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు కదా. సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆయన పైన ఆరోపణ ఎంత 16,000 కోట్లు. ఎందుకు చేశారు 1,00,000 కోట్లు? అంటే మీ నోటికి అడ్డు అడ్డు 2 పార్టీలు ఉండవు.
ఎత్తి మీ రెండు పార్టీలు రాజకీయ విమర్శలు అవినీతి ఆరోపణలు విచ్చలగా చేస్తాయి, దాన్ని అన్యాయమంటారు. కానీ ఇద్దరు వాళ్ళు ఎవరు తక్కువే కాదు, అది నువ్వు ఎగదలుచుకుంది ఇద్దరే. అవినీతి ఆరోపణలు చేయడంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు కూర్చొని చేస్తారు, అధికారంలో వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోండి. చేసింది 14 ఏళ్ళు ఒక అవినీతి ఒకటే చేశారు, రాజకీయ అయిపోయినా ఆయన చేయలేదు. కానీ మీ ఇద్దరు గొడవపడండి ఏం చెప్పాలి మరి ఆయన అంటే మీరిద్దరు అవినీతి ఆరోపణలు చేయడంలో ఇచ్చలుగా ప్రవర్తిస్తారు, ఒక బాధ్యత అంటున్నాను. ఇది మొదటి విషయం. రెండో విషయం, నేను పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది, డ్యామ్ పూర్తయినా కూడా ఆ ఫలితాలు అందవు. ఎందుకు అందవు అంటే నిర్వాసిత సమస్య క్లియర్ చేయాలి. నిర్వాసిత సమస్య 2 పద్ధతుల పరిష్కారం అవుతుంది. కేంద్రం కానీ తన బాధ్యతగా తీసుకొని డబ్బులు కానీ వెలువడిగా ఇచ్చేస్తే 2 ఏళ్లలో 3 ఏళ్లలో కంప్లీట్ అయితే 152 అడుగుల ఎత్తులో నీళ్లు కలుపుతాం, పవర్ జనరేషన్ చేస్తాం. ఉభయ కాలంలోకి 360 టీఎంసీ నుంచి అవసరమైతే ఇంకా ఎక్కువ టీఎంసీలు నీళ్లు తీసుకోగలము. అలా కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నా దశాబ్దాలు పడుతుంది ఈ పని చేయడానికి. ఎందుకంటే అయితే పురుషోత్తం లేదు. పురుషోత్తం గారు, ఇంకొకటి ప్రధాన విమర్శ ఏంటంటే ఇప్పుడు ఎత్తు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు నిర్వాసితులకు సంబంధించిన సమస్య తగ్గుతుంది అని చెప్పేసి కూడా చాలా పెద్ద విమర్శ వచ్చింది. ఎందుకంటే 150 అడుగుల పైన వరకు అది కంప్లీట్ చేస్తుంటే దాదాపు 250 గ్రామాలకు సంబంధించి ముంపుకు గురవుతాయి. కానీ ఎత్తు తగ్గించడం వల్ల మనకు బడ్జెట్ లేదు కాబట్టి బడ్జెట్ ప్రకారం ఎత్తు తగ్గిస్తే మనకి పునరావాస కేంద్రాలు కల్పించడం కూడా తగ్గుతుంది. దాదాపు 200 గ్రామాలు ఏమో సేఫ్ అయిపోతాయి. సో మనం పునరావాస కేంద్రాలకి ఇచ్చే R&R ప్యాకేజ్ కూడా మనకి ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఎత్తు తగ్గించే ఇన్ని ప్రణాళికలు వేసుకున్నారు. సో ఇప్పుడు ఎత్తు తగ్గించారు, ఖర్చు తగ్గుతుంది, పునరావాస కేంద్రాలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రస్తావించారో 7 మండలాలు, ఆ 7 మండలాలు కూడా దాదాపు ముంపుకు గురవ్వకపోవచ్చు కదా ఈ ఎత్తు తగ్గించడం వల్ల. సో ఇన్ని తగ్గించినా కానీ ఇంకా పునరావాస వీళ్ళకి కల్పించడంలో R&R ప్యాకేజ్ ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? ఇంకొకటి, ఆ 7 మండలాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ తెలంగాణకి అప్పచెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఆంధ్రాలోనే ఉంటుందా? ఆంధ్రానే పరిపాలిస్తుందా 7 మండలాలు? ఎందుకంటే ఇప్పటికీ అనాథలా ఉన్నాయని చెప్పి వాళ్ళు విమర్శలు కూడా చేస్తున్నారు. మట్టానికి సంబంధించి ఈ రోజు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించట్లేదు. ఎత్తుకు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ డిజైన్ ప్లాన్ చేశారో రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు గారు దాన్ని కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తారు. డ్యామ్ ఎంత మట్టంలో ఎత్తి పెట్టామని ప్రధానం కాదు, గేట్ల నిర్వహణ ఎంత స్థాయిలో చేస్తామని ప్రధానం. గేట్ల నిర్వహణ 130 అడుగుల్లో చేయొచ్చు, 152 అడుగుల్లో చేయొచ్చు. కాబట్టి డ్యామ్ అనేది ఎత్తు తగ్గించరు. డ్యామ్ ఖచ్చితంగా 152 అడుగులే కట్టారు. దీనికి నో సెకండ్ థాట్. కాబట్టి 130 అడుగుల్లో గేట్లు మెయింటైన్ చేయొచ్చు, 152 అడుగుల్లో గేట్లు మెయింటైన్ ఆ రకంగా ఏర్పాటు అక్కడ ఉంటాయి. ఇది మొదటి విషయం. ఇక పాయింట్ ఏంటంటే 135 మనకు పోలవరం పూర్తయితే 2 కాలువలు ఉంటాయండి. మన పట్టిసీమ పేరు పెట్టారు, కృష్ణా డెల్టా కోసం, ఎడం కాలం విశాఖపట్నం. ఈ ప్రాజెక్టు రోజుకి 1.5 టీఎంసీ చొప్పున 3 టీఎంసీల కెపాసిటీతో కాలువల నిర్మాణం జరుగుతున్నాయి. ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే 3 కమిషన్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సుందరయ్య గారు చెప్పారు, కాటన్ బాబు చెప్పారు, అదేవిధంగా కోస్లా కమిషన్ చెప్పింది, CWC చెప్పింది. వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే 135 అడుగుల పాయింట్ కాదు కానీ 2 కాలువలకు గ్రావిటీతో నీళ్ళు వచ్చే ఎత్తు మట్టంలో కడితే చాలు అనేది వాళ్ళందరూ చాలా కాలం చెప్తున్నారు. అంటే ఇక్కడ లెక్క ఏంటంటే కుడి కాలువకు 133 అడుగుల ఎత్తులో నీళ్లుంటే గ్రావిటీతో నీళ్లు వస్తాయి, ఎడమ కాలువకు 134 అడుగులు ఎత్తులో నీళ్లుంటే గ్రావిటీతో నీళ్ళు వెళ్ళిపోతాయి. కాబట్టి 135 అడుగులో నీళ్లు నిలిపినా 2 కాలువలకు సఫిషియెంట్ గా నీళ్లు వస్తాయి. అయితే 152 అడుగులు పెట్టకపోతే విద్యుత్ ఉత్పత్తి జరగదు. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే నిరాకరణ అడుగులు. 2 కాలువలకు నీళ్లు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దీనివల్ల కొంతమంది ఏమంటారంటే అవగాహన రాహిత్యం వాళ్ళు డ్యామ్ ఎత్తు తగ్గిస్తే నీళ్లు తగ్గిపోతాయి కదా, ఇది ప్రాజెక్టు అవగాహన లేదు. ఇక్కడ మీరు కాటన్ బ్యారేజ్ ఉంది, మీరు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు చూసుంటారు. ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత తెలుసా? 1.5 టీఎంసీ. అంటే దాని కెపాసిటీ 1.5 టీఎంసీ ఈ రోజుకి. కానీ 1.5 టీఎంసీ అంటే 15,000 ఎకరాల వరి పంట పడుతుంది లెక్క టెక్నికల్ గా. కానీ ఎంత పంట ఉందో తెలుసా? 10 లక్షల ఎకరాల్లో పంట ఉంది. ఎంత పడుతుంది అంటే గోదావరి యొక్క ప్రత్యేకత ఏంటంటే గోదావరి ప్రాజెక్టు, గోదావరి నది 120 రోజులు ప్రవాహంలో ఉంటుంది. ఇప్పుడు 1.5 టీఎంసీ నీళ్లు ఊపిన కాలువలో వేశారు కాబట్టి 1.5 టీఎంసీ 2 into 120 days అంటే దాదాపు 100 టీఎంసీ పైన పోతుంది, 150 టీఎంసీ దాకా వస్తుంది. అప్పుడు 10 లక్షల ఎకరం అంటే 1.5 టీఎంసీ కెపాసిటీతో కట్టిన కాటన్ బ్యారేజీ 10 లక్షల ఎకరాలు నిర్మిస్తా ఉంది. 150 టీఎంసీలు అదే 135 టీఎంసీలు అవుతాయి, 50 టీఎంసీలు తగ్గిపోతాయి కదా. పోలవరం ప్రాజెక్ట్ ఈస్ నాట్ ఏ రిజర్వ్డ్ వాటర్.
నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ లాగా అది నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు నింపుకొని మళ్ళీ గేట్లు ఎత్తి వాడుకుంటాం. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ లో గేట్లు ఎత్తి వాడుకుంటాం. కానీ పోలవరం అలాంటిది కాదు. పోలవరంలో నీళ్లు నిలవతో నీళ్లు వాడుకోరు. అది ప్రవాహంతో వస్తున్నప్పుడే గేట్లు ఆపుకొని 2 కాలంలో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే 120 రోజులు ప్రవాహంలో ఉంటుంది కాబట్టి ఇంటూ 3 టీఎంసీ అంటే 3.5 టీఎంసీ. ఇంకా కాలువ వెడల్పు ద్వారా మనం పెంచుకున్నామంటే 500 టీఎంసీ కూడా పెంచుకోవచ్చు. ఈ విషయాలు ప్రభుత్వాలు చెప్పవు. ఈ విషయాలు రాజకీయ పార్టీ చెప్పబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారని చేస్తే ఆయన చెప్పడం బహిరంగంగా. నేను సందర్భంలో ముఖ్యమైన నాయకులు కలిశాను. 130 అడుగులకే కట్టచ్చు కదా, ఎందుకు 152 అడుగులు అన్ని వేల మంది నివాసించే సమతార జనాన్ని అంటే ఆ రైతు ఊరికి లేసారా ఆ మాట అనేస్తే ఇంకా పోలవరం పర్యటన గొడవ చేస్తారు. అలా కాకుండా 152 అడుగులు డ్యామ్ వేస్తారు, 135 అడుగుల ఎత్తులోకి నీళ్లు వెళ్తారు, 2 కాలువలు నీళ్ళు ఇచ్చేస్తారు. అంత తక్కువ గ్రామాలు నివాసాలు అవుతాయి. తర్వాత డబ్బులు ఉంటే కొనసాగిస్తారు. లేకపోతే ఆడికి జనానికి ఏం కావాలి, నీళ్ళు వస్తున్నాయో జనానికి ప్రాజెక్టు అవగాహన ఉంటుంది కదా, నీళ్ళు వస్తాయి అప్పుడు చూపిస్తారు. అంటే నిజాయితీగా చర్చ అంటే 152 అడుగుల ఎత్తులు కట్టడం కరెక్ట్ కాదని సెంట్రల్ మన భారతదేశం దరిద్రమైన చట్టాలు ఉంటాయంటండి. సెంట్రల్ వాటర్ కమిషన్ నెంబర్ 1 కమిషన్ కదా, అది చెప్తుంది 10 ఏళ్ళు సర్వే చేసి 152 అడుగుల ఎత్తులో డ్యామ్ నిర్మాణం చేస్తే ఆ డ్యామ్ కి ప్రమాదం ఉందని సిడబ్ల్యూసీ చెప్తుంది. సిడబ్ల్యూసీ నాయకత్వం చేసిన కేంద్ర ప్రభుత్వం 152 పర్మిషన్ ఇస్తుంది. కమిషన్ ఎందుకంటే పోలవరం డ్యామ్ 15 లక్షల క్యూసెక్లు కూడా నీళ్లు ప్రవాహం వస్తుంది. చాలా ప్రమాదకర స్థాయిలో ఉగ్రరూపం దాల్సింది పోలవరం డ్యామ్ చోట. ఏమంటారంటే కమిషన్ సమ్ డేస్ అంటే కొన్ని రోజుల వ్యవధిలో 10 సంఖ్య టీఎంసీలో ఎవాపరేషన్ అయిపోతా ఉంది. ఎవాపరేషన్ మీన్స్ ఏమైపోతా ఉంది, దాడి కాదు ఇంకిపోతా ఉంది. సౌదీ అంటారు మాకు రాయలసీమలో శ్రీశైలం ప్రాజెక్టు ర్యాక్ ఫీడ్బ్యాక్ అంటే రాజకీయ ఎంత బ్యాంక్ ఫ్లో తట్టుకుంటుంది. నాకు తెలిసి పోలవరం డ్యామ్ అక్కడ కాదు. పోలవరం డ్యామ్ మట్టితో కూడుకున్నటువంటి అదే దానికి చూడండి వేస్తున్నారు, డ్యామ్ అంటే కడుతున్నారు, పోలవరం కింద అట్లే కడుతున్నారు. ఎందుకంటే అది ఒక ప్రమాదకర ప్రవాహం వస్తుంది. అదైనా చిన్న బ్యాలెన్స్ తప్పితే ప్రమాదం జరిగిపోతాయి ఉభయ గోదావరి జిల్లాలో, మనకు తెలుసు ఆ విషయం. కాబట్టి డ్యామ్ నిర్మాణం పైన కానీ డ్యామ్ ఎత్తుపట్టం పైన కానీ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యం లేదు. మేము ఆర్టికల్స్ రాసాం 135 సాగు సమితి సంపద జనాన్ని కరెంట్ ఉత్పత్తి ఈరోజు వేరే మార్గాలు వచ్చేసినాయి, సోలార్ వచ్చేసాయంటే నాకు మీరు నమ్ముతాను నమ్మరండి. ఆ పోలవరం చుట్టూ ఉన్న గ్రామాలను ఫోన్ చేసినాం. సార్ మా బాగా ఊరు పట్టించుకోవట్లేదు, 135 మా మట్టి చాలా లూజు మట్టి, రేపు ఎలా ప్రమాదం సత్యం ఊరు ఏ రాజకీయ పార్టీ లేదు, నిజాయితీ లేదు. ఇది సమస్య. సో రైట్, మనం పోలవరం నిర్వాసితుల సమస్యల గురించి మాట్లాడుకుంటే ఇంకా జరుగుతూనే ఉంటుంది. సో టైం అయిపోయింది కాబట్టి సో మనం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్లో మాట్లాడదాం. సో థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ గారు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, పోలవరం నిర్వాసితులకు సమస్యలకు సంబంధించి ఇటు ఒక పార్టీ వాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ మీ హయాంలో అవినీతి జరిగిందని, మీ హయాంలో ఇంకోటి జరిగిందని చెప్పి ఇరుపక్షాలు కూడా ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో పోలవరం ఎప్పటికి పూర్తయ్యాను, పోలవరం నిర్వాసితుల సమస్యలు ఎప్పటికి తీరాను అనేది మనం చూడాల్సి ఉంది. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. మరి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ నౌ తెలుగు.